అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. తెలంగాణలో చలి ప్రభావం మొదలైంది. గడిచిన వారం రోజుల వ్యవధిలోనే వాతావరణంలో మార్పులు వచ్చాయి. ఆదిలాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, ఆసిఫాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్ జిల్లాలో ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. ఈ జిల్లాలో 10 నుంచి 12 ఉష్ణోగ్రతలు నమోదు కాక గ్రేటర్ హైదరాబాద్ లో 12 నుంచి 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ మీద చలి ప్రభావం కొనసాగుతోందని వెదర్ సైంటిస్ట్ ధర్మరాజు తెలిపారు. తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎక్కువగా, దక్షిణ తెలంగాణ జిల్లాలో తక్కువగా చలి తీవ్రత ఉందని వెదర్ సైంటిస్ట్ ధర్మరాజ్ అన్నారు. చలికి సంబంధించి మరిన్ని వివరాలను రాష్ట్ర వాతావరణ కేంద్రం నుంచి మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్నాయి. ఇక రాబోయే రోజుల్లో ఈ చలి తీవ్రత ఏ విధంగా ఉంటుంది, ఉష్ణోగ్రతలు ఎంతవరకు తగ్గే అవకాశం ఉందనే వివరాలను తెలపడానికి ప్రస్తుతం మనతో పాటు వెదర్ సైంటిస్ట్ ధర్మరాజు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా చలి తీవ్రత ఈ వచ్చే రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది, ఎంతవరకు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది? ప్రస్తుతం కనుక తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే ఉత్తర జిల్లాల్లో చలి తీవ్రత అనేది కొంచెం కనిపిస్తున్నప్పటికీ కూడా దక్షిణ జిల్లాల్లో సాధారణమైనటువంటి ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం జరుగుతుంది. మనకున్న సమాచారం ప్రకారం కూడా ఈ శీతాకాలం అనేది నార్మల్గానే ఉండే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఈ రోజు కనుక నమోదైనటువంటి ఈ యొక్క ఉష్ణోగ్రత తీవ్రత వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 12.2, అలాగే మెదక్లో కూడా 12 డిగ్రీలు, హనుమకొండలో కూడా చూసుకున్నట్లయితే 15 డిగ్రీల వరకు నమోదైనవి. అట్లాగే చూసుకున్నట్లయితే ఇంకా పటాన్చెరులో కూడా 12.4 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలో స్వల్పంగా ఈ యొక్క ఉష్ణోగ్రత తీవ్రత అనేది తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా దక్షిణ తెలంగాణలో మాత్రం సాధారణమంటే కూడా కొంచెం అధికంగానే ఈ యొక్క టెంపరేచర్స్ అనేవి ప్రస్తుతం ఉన్నాయి. సో సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే నార్త్ తెలంగాణలోనే కొంచెం ఈ యొక్క చలి అనేది తీవ్రత అనేది పెరుగుతుంది. సో రానున్న 5 రోజులు కూడా ఈ యొక్క అక్కడక్కడ నార్త్ తెలంగాణలోనే కొన్ని జిల్లాలకు మాత్రం 1-2 జిల్లాలకు మినహాయించి తెలంగాణ మొత్తం కూడా నార్మల్ సాధారణమైనటువంటి కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి. డిసెంబర్, జనవరి, మెయిన్ ఎక్కువగా చలి తీవ్రత ఎక్కువ ఉంటుందంట. ఆ 2 నెలల్లో ఏ విధంగా ఉండబోతుంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే చలి తీవ్రత అనేది క్రమేపీ దక్షిణ భారతదేశం నుంచి మధ్య భారతదేశం వరకు, తర్వాత ఉత్తర భారతదేశం వరకు కూడా వ్యాపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం మనం ఈశాన్య ఋతుపవనాల కాలంలో ఉన్నాం కాబట్టి ఈ ఈశాన్య ఋతుపవనాలు అనేవి ఎక్కువ శాతం ఈ తమిళనాడు, కేరళ, అలాగే చూసుకున్నట్లయితే దక్షిణ ఆంధ్ర తీరానికి ఎక్కువ వర్షపాతాన్ని ఎక్కువ సూచిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ యొక్క ఈశాన్య ఋతుపవనాలు అనేవి వస్తాయో అప్పుడు మనకి గాలి యొక్క దిశ కూడా మారడం వల్ల మనకి ప్రస్తుతం ఉత్తర గాలులు, అలాగే చూసుకున్నట్లయితే ఈ ఈశాన్య గాలులు కూడా మన రాష్ట్రం మీద ఉండడం వల్ల చలి అనేది క్రమేపీ నార్త్ తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ వరకు కూడా వ్యాపించే అవకాశం అయితే ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణకు మాత్రం కొంచెం చలి అనేది ఉండి దక్షిణ తెలంగాణలో మాత్రం సాధారణమైనటువంటి